హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీరాముల వ్లాగ్స్. ఈరోజు నేను పొటాటో బైట్స్ ప్రిపేర్ చేసుకున్నా. చాలా బాగా కుదిరినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది టేస్ట్గా ఉండడమే కాదండి, సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ స్నాక్ని ఈవినింగ్ టైంలో పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఎంతో టేస్టీగా ఉండే పొటాటో బైట్స్ని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పొటాటో బైట్స్ ప్రిపరేషన్కు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించిన పొటాటోస్, కారం, సాల్ట్, బియ్యం పిండి, మైదా పిండి, సన్నగా కట్ చేసిన పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు వీటన్నిటితో మనం పొటాటో బైట్స్ ప్రిపేర్ చేసుకుందాం. పొటాటో బైట్స్ ప్రిపరేషన్కు ఉడికించిన పొటాటోను ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చూడండి, పొటాటోను మనం ఎక్కువ మెత్తగా కూడా ఉడికించకూడదు. ఇలా కొంచెం గట్టిగా ఉండేలా ఉడికించుకొని స్మాషర్తో మెత్తగా స్మాష్ చేసుకోవాలి. పొటాటోని ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. బౌల్ తీసుకొని ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకుంటున్నా, 1 కప్పు మైదా పిండి వేస్తున్నా, టేస్ట్కి సరిపడా కారం వేసుకుంటున్నా, సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పుదీనా వేసుకుంటున్నా, కొత్తిమీర వేసుకుంటున్నా. ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసిన పొటాటోను ఈ పిండిలో వేసుకోవాలి. ఈ పిండిలో వేసుకున్న ఉప్పు, కారం, ఈ పొటాటో ఇదంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ పిండిలో వాటర్ వేసుకోకూడదు. మనం ఉడికించిన పొటాటోతోటే మెత్తని ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. నాకైతే ఆడికాడికే సరిపోయింది. ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఉప్పు కారం పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి, పిండిని ఇలా మెత్తని ముద్దలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటితో మనం పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పిండి ముద్ద నుండి కొంచెం కొంచెం తీసుకొని ఫస్ట్ ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా పొడవుగా అనుకొని ఇటు సైడు కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా బైట్స్లా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండి మొత్తం బైట్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. రెండు సైడ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న పొటాటో బైట్స్ని ఒక 5 మినిట్స్ వరకు ఆరబెట్టుకొని కాల్చుకోవాలి. ఎంబటే కాల్చుకోవద్దు. పొటాటో బైట్స్ కాల్చుకోవడానికి గ్యాస్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకున్న. ఆయిల్ వేడైందో లేదో చూసుకుందాం. చూడండి, ఆయిల్ వేడైంది. మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బైట్స్ని ఆయిల్లో వేసుకుంటున్నా. ఇలా ఒక్కొక్క బైట్ని వేసుకోవాలి. లో పట్టే అన్ని బైట్స్ వేసుకొని కాల్చుకోవాలి. బైట్స్ని వేసుకున్నాక ఒక 1/2 మినిట్ వరకు ఆగి బైట్స్ను కలుపుకోవాలి. ఈ పొటాటో బైట్స్ని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కాల్చుకోవాలి. చూడండి, పొటాటో బైట్స్ వేగాయి. ఇలా వేగిన పొటాటో బైట్స్ని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుంటున్నా. ఆయిల్ నుండి సపరేట్ చేసుకున్న పొటాటో బైట్స్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నా. ఈ బైట్స్ని సర్వ్ చేసుకోవడానికి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, పొటాటో బైట్స్ నాకు చాలా బాగా కుదిరినాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ పొటాటో బైట్స్ స్నాక్స్ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. 5 మినిట్స్లో అయిపోతుంది. ఇది ఇన్స్టెంట్గా అయిపోయే రెసిపీ. అప్పటికప్పుడు ఈవినింగ్ స్నాక్లో పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో బైట్స్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి పిల్లలకు ఈవినింగ్ స్నాక్లా ఇవ్వండి.